అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈనాటి ముఖ్యాంశాలు: యాసంగి మొక్కజొన్నలో సస్యరక్షణ చర్యలు, ఆ ఇల్లు పచ్చదనాల హరివిల్లు, మిద్దె సేద్యంలో విజయనగరం మహిళ ఆదిలక్ష్మి అనుభవం, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. తెలంగాణ రాష్ట్రంలో యాసంగి పంటగా నీటి వసతి క్రింద సాగవుతున్న మొక్కజొన్న ప్రస్తుతం పెరుగుదల దశలో ఉంది. అయితే పంట మొదటి దశ నుంచి చివరి వరకు కత్తెర పురుగు ఆశించి తీవ్ర నష్టం కలిగిస్తుండగా ఆకు ఎండు, కాండం కుళ్ళు తెగుళ్లు కూడా తమ వంతు ప్రతాపాన్ని చూపెడుతున్నాయి. వీటిని సకాలంలో గుర్తించి సస్యరక్షణ చర్యలు చేపట్టాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, నాగర్ కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఓ శైల. యాసంగి మొక్కజొన్నలో ప్రధానంగా ఎదుర్కొన్నటువంటి సమస్యలు కనుక చూసుకున్నట్లయితే మొదటగా కత్తెర పురుగు. ఈ కత్తెర పురుగు పంట యొక్క తొలి దశ నుంచి చివరి వరకు కూడా అన్ని దశల్లో ఆశించి ఎక్కువ నష్టాన్ని తీసుకొని వస్తూ ఉంది. ఇది లద్దె పురుగు జాతికి చెందింది. ఆడరెక్క పురుగులు గుంపులుగా ఆకు అడుగు భాగం పైన లేదంటే లేత కాండం పైన గుడ్లను పెడతా ఉంటుంది. ఈ గుంపులుగా పెట్టినటువంటి గుడ్ల నుంచి వచ్చినటువంటి లార్వాలు ఏవైతే ఉంటాయో ఆకుల పైన పత్రహరితాన్ని గోకి తినడం వల్ల జల్లడాకులు ఏర్పడతాయి. ఆ తర్వాత రెండవ దశ లార్వాలు సుడిలోనికి పోయి సుడిలోపటి మొవ్వు పైన గుండ్రటి రంధ్రాలను పెడతాయి. అవి సమానంగా గుండ్రంగా ఉంటాయి, షార్ట్ హోల్స్ అని అంటారు. ఆ తర్వాత మూడవ దశ లార్వాలు ఇక ఉధృతి పెరుగుతున్న కొద్దీ ఎదిగిన లార్వాలు ఆ సుడిలోపటి ఆకులను కత్తిరించడము, లేత కాండాన్ని కత్తిరించడము, అలా దీని ఉధృతి పెరిగి మొక్కలు గొడ్డు బారిన మొక్కల్లాగా కనిపిస్తూ ఉంటాయి. అంతేకాకుండా సుడిలోపట కనుక చూసుకున్నట్లయితే రంపం పొట్టు లాంటి విసర్జితము మనకి కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా పంట తొలి దశలోనే అంటే 15 రోజుల దశ ఉన్నప్పుడే ఎకరానికి 4 నుంచి 5 లింగాకర్షక బుట్టల్ని అమర్చుకొని ఈ పురుగులపైన నిఘా వేయాలి. ఆర్థిక నష్టపరిమితి స్థాయి దాటుతుందో లేదో చూసుకుంటూ ఉండాలి. తొలి దశ లార్వాలను నివారించడానికి లేదంటే గుడ్ల సముదాయం గమనించినప్పుడు అజాడిరక్టిన్ 1500 ppm 5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఆ గుడ్ల సముదాయాలు పొదక్కుండా సాయపడతాయి. అంతేకాకుండా తొలి దశ లార్వాలను సమర్థవంతంగా నాశనం చేసే అవకాశం ఉంటుంది. ఇక రెండవ దశ లార్వాలను గనక చూసుకున్నట్లయితే స్పైనోసాడ్ అనేటువంటి మందు 60 మిల్లీలీటర్లు లేదంటే ఇమామెక్టిన్ బెంజోయేట్ అనేటువంటి మందు 80 గ్రాములు 1 ఎకరా చొప్పున సుడుల్లో పిచికారీ చేసుకుంటా ఉండాలి. తర్వాతి దశ లార్వాలు ఎదిగిన లార్వాలు గనక గమనించినట్లయితే దానికి క్లోరాంత్రనిలీప్రోల్ అనేటువంటి మందు 60 మిల్లీలీటర్లు లేదు అనంటే స్పైనటోరం అనేటువంటి మందు 100 మిల్లీలీటర్లు ఎకరం చొప్పున పిచికారీ చేసుకోవాలి. ఇహ 60 రోజుల తర్వాత మొక్క అనేది బాగా పెరిగిపోతుంది. అంతేకాకుండా పూత కూడా వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో మనం మందుల పిచికారీ చేసిన
అంత సమర్థవంతంగా పనిచేయవు. అంతేకాకుండా మొక్క ఎదగడం వల్ల సుడిల్లో పిచికారీ చేయడం అనేది ఇబ్బందిగా ఉంటుంది. ఇంకొక రకంగా చూసుకున్నట్లయితే కొంత మొక్కకి తట్టుకునేటువంటి శక్తి కూడా ఉంటుంది. ఇలాంటి సమయంలో ఎదిగిన లార్వాలను ఏరి కిరోసిన్‌లో వేసి నాశనం చేయొచ్చు. అంతేకాకుండా ఈ లద్దె పురుగుకి విషపు ఎరలను తయారు చేసుకొని, అంటే వరి తవుడు, బెల్లం పాకం చేసుకొని 48 గంటలు దీన్ని పులియనిచ్చి దాంట్లో థయోడికార్బో మందుని వేసుకొని ఉండలుండలుగా చేసుకొని సుడుల్లో వేసుకుంటే ఎదిగిన లార్వాలకు బాగా పనిచేస్తాయి. మొక్కజొన్నలో మనకు ఆకు ఎండు తెగుల్ని కూడా మనం గమనిస్తూ ఉంటాము. ఈ ఆకు ఎండు తెగులు ఏంటి అంటే 2 రకాలుగా వస్తుంది. మొదటి రకం ఏంటి అనంటే ఆకులపైన కండే ఆకారపు మచ్చలు, నీటిలో తడిచినటువంటి మచ్చలు ఏర్పడతాయి చిన్నగా. ఆ తర్వాత ఆ మచ్చలన్నీ కలిసిపోయి ఆకులు ఎండిపోవడం లాంటిది గమనిస్తాం. ఇక రెండవ రకపు మచ్చల్ని కనుక చూసుకున్నట్లయితే అవి ఆకులపైన కండే ఆకారపు లేత గోధుమ రంగు లాంటి మచ్చలు ఏర్పడతాయి అన్నమాట. బూడిద రంగు మచ్చలు ఏర్పడతాయి. ఈ మచ్చలు ఎదిగి పెరిగి మొత్తం ఆకంతా ఎండిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఆకు మచ్చ తెగుల్ని మనము నివారించుకోవడానికి మ్యాంకోసెప్ 2.5 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఆ తర్వాత కాండం కుళ్ళు తెగులు. ఇదేంటంటే సాధారణంగా పూత దశలో, తర్వాత పూతనాంతరము ఉష్ణోగ్రతలు పెరిగి బెట్ట పరిస్థితులు ఏర్పడతాయో అప్పుడు దీని యొక్క ఉధృతి ఎక్కువగా గమనించవచ్చు. నేల యొక్క కాండపు మొదటి 2 కనుపుల పైన మొదలవుతూ ఉంటుంది దీని యొక్క ఉధృతి. ఆ కనుపులు ఎండిపోవడం లాంటివి గమనిస్తాము. అంతేకాకుండా మొక్క కోత దశకు రాకముందే ఆ మొక్క పడిపోవడం లాంటిది గమనిస్తూ ఉంటాం. అయితే కాండాన్ని కనుక మనం చీల్చి చూసినట్లయితే కాండం లోపట మనకి స్క్లిరోషియల్ శిలీంద్ర బీజాలు మనకి నల్లగా కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా మనము పచ్చిరొట్టె ఎరువులతో నేలను కలియదున్నుకోవాలి. అంతేకాకుండా నేలను ట్రైకోడర్మా విరిడితోని నేల శుద్ధి చేసుకోవడం మంచిది. పంట తీసేసిన తర్వాత తెగులు సోకిన మొక్కలు శిలీంద్ర బీజాలు ఉంటాయి కాబట్టి వాటిని తీసేసి దూరంగా వేసి నాశనం చేసుకొని తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. అంతేకాకుండా మొదట్లోనే మ్యాంకోసెబ్ అనేటువంటి మందు 2.5 గ్రాములు 1 కేజీ విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకుంటే కూడా కొంతవరకు దీన్ని మనము నివారించే అవకాశం ఉంటుంది. బ్యాక్టీరియా కాండం కుళ్ళు తెగులు అనమాట. దీన్ని ఎర్వీనియా స్టాక్ రాట్ అని కూడా అంటారు. ఇది పంట యొక్క 45 నుంచి 60 రోజుల దశల్లో ఎక్కువగా ఆశిస్తాము. ఇది సాధారణంగా పదును ఎక్కువ ఉన్నటువంటి పొలాల్లో, అంటే నీటి తడి ఎక్కువగా ఇవ్వడం వల్ల నీరు నిల్వ ఉన్నటువంటి సందర్భాల్లో దీని యొక్క ఉధృతి ఎక్కువగా ఉంటుంది. ఇది ఆశించినటువంటి మొక్కలు ఏంటి అనంటే ఆకులు పైన గోధుమ రంగు మచ్చలు వచ్చేసేసి పచ్చదనం పోయి ఆ తర్వాత ఆకులన్నీ ఎండిపోయి వాడిపోవడం లాంటివి జరుగుతూ ఉంటుంది. ఇక మొక్కల్ని గనక మనము సగానికి చీల్చి గనక కట్ చేసి చూస్తే వేడి నీటిలో నానబెట్టినప్పుడు కాండం ఎలా ఉంటుందో అలా కాండం అంతా మెత్తగా అయిపోతుంది. అంతేకాకుండా ఒకలాంటి ఫౌల్ స్మెల్, కోడిగుడ్డు వాసన దాని నుంచి ఎమిట్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఇది ఆశించినటువంటి మొక్కల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు చూసుకున్నట్లయితే ముఖ్యంగా పంట మార్పిడి అనేది చాలా ముఖ్యము. నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ఇది గమనించగానే పొలంలో 4 కిలోల బ్లీచింగ్ పౌడర్ని, 35% క్లోరిన్ ఉన్నటువంటి ఆ బ్లీచింగ్ పౌడర్ని ఎకరం చొప్పున మొక్కల అంచుల వెంబడి వేసుకుంటూ వెళ్ళాలి సాళ్ళ పైన. ఒకవేళ లేదు అనంటే డ్రిప్లో కూడా వదులుకోవచ్చు. ఇలా తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఈ బ్యాక్టీరియా కాండం కుళ్ళు తెగుల్ని కూడా మనము సమర్థవంతంగా నివారించుకోవచ్చు. మానవ జీవితంలో పెను మార్పులను తీసుకొచ్చిన కరోనా అందరికీ ఆరోగ్యంపై అవగాహన కల్పించింది. మరోప్రక్క రసాయనాలతో నిండిన ఉత్పత్తులను బయట నుంచి కొంటే అనారోగ్యాన్ని కొని తెచ్చుకోవటమే అని గ్రహించిన ఎందరో ఔత్సాహికులు తామే సొంతంగా సేంద్రియ విధానాలలో పంటలను పండించుకుంటున్నారు.
కొద్దిపాటి స్థలం ఉన్నవారు ఆకుకూరలను పెంచుకొని ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. మొక్కల పెంపకంలోనూ అనేక మంది వైవిధ్యానికి ప్రాధాన్యతనిస్తున్నారు. అరుదైన మొక్కలను తెచ్చి పెంచుకుంటున్నారు. కూరగాయలు, ఆకుకూరలతో పాటు పూలు, పండ్లు, ఔషధ మొక్కలు, సుగంధ ద్రవ్యాలు పెంచేవారు కొందరైతే మిద్దెపై సిటౌట్లు ఏర్పాట్లు చేసుకొని కుటుంబం అంతా కలిసి సరదాగా సమయం గడిపేవారు మరికొందరు. మిద్దె సాగుదారుల్లో అతి కొద్ది మంది మాత్రం సామాజిక మాధ్యమాల ద్వారా అనేక మందికి మిద్దె తోట దిశగా స్ఫూర్తిని కలిగిస్తున్నారు. అలాంటి వారిలో ఆదిలక్ష్మి ఒకరు. మనము చూసేద్దాం రండి మరి. మొక్కలను పసిపిల్లల్లా చూసుకుంటున్న ఈ దంపతులు సిరిపురపు సూర్యనారాయణ, ఆదిలక్ష్మి. విజయనగరం జిల్లా విజయనగరం మండలం దుప్పాడలో నివాసముంటున్న వీరికి మొక్కలంటే ప్రాణం. మొదట ఇంటి ప్రక్కన ఉండే ఖాళీ స్థలంలో మొక్కల పెంపకాన్ని ఆరంభించారు. అవి కాస్త మేడలవటంతో తమ మొక్కల పెంపకాన్ని ఇలా మిద్దెక్కించారు ఆదిలక్ష్మి. మొత్తం 180 గజాల స్థలంలో కొన్ని వందల రకాల మొక్కలకు స్థానం కల్పించారు. 20 సంవత్సరాల పాటు అంగన్వాడీ ఉపాధ్యాయురాలిగా పనిచేసిన ఆదిలక్ష్మికి పోషకాహారంపై అవగాహన ఉండటంతో ఆరోగ్యాన్నిచ్చే పలు రకాల పంటలను మిద్దెపై పండిస్తున్నారు. ఎలాంటి రసాయనాలకు తావివ్వకుండా వంటింటి వ్యర్థాలనే ఎరువులుగా ఉపయోగిస్తున్నారు. పూలు, పండ్లు, కూరగాయలు, ఔషధ మొక్కలతో పాటు అరుదైన మొక్కలు దర్శనమిస్తాయి వీరి నందనవనంలో. అలాంటి ఓ అరుదైన మొక్క వైజయంతి మాల. ఈ మొక్క నుంచి వచ్చే గింజలను ఆభరణాల్లో వాడతారు. ఆమె మెడలో కనిపించే ఆహారమే వైజయంతి మాల. అంతేకాదు, మొక్కల పెంపకానికి వినియోగించే వస్తువులు ఔరా అనిపిస్తాయి. సాధారణంగా వాడేసిన పెరుగు డబ్బాలు, వాటర్ బాటిళ్లు, నూనె డబ్బాల్లో మొక్కల పెంపకాన్ని చూస్తుంటాం. కానీ కాదేది మొక్కల పెంపకానికి అనర్హం అన్నట్లుగా ఆదిలక్ష్మి పాడైన వాషింగ్ మెషీన్లో, వాడేసిన సర్ఫ్ ఎక్సెల్ కవర్లలో సైతం మొక్కలను పెంపకం చేయడం విశేషం. ఏ ప్లాస్టిక్ వ్యర్థాన్ని పడేయకుండా మిద్దె సాగుకే తిరిగి వాడుతున్నారు. సాయంత్రపు నడక కోసం తోట మధ్యలో ప్రత్యేకంగా ట్రాక్ను కూడా నిర్మించుకున్నారు. మొక్కల పెంపకానికి అవసరమైన ఎరువులు, కషాయాలను సొంతంగా తయారు చేసుకుంటున్నారు. ఇందుకోసం తోటలో ఎండిపోయిన ఆకులు, వంటింటి వ్యర్థాలను వినియోగిస్తున్నారు. మొక్కల మధ్యలో కుటుంబమంతా కలిసి సరదాగా సమయం గడుపుతామని ఆనందంగా చెబుతారు ఆదిలక్ష్మి. నేనైతే టెర్రస్ గార్డెనింగ్ 6 సంవత్సరాల నుంచి అయితే చేస్తున్నాను. టెర్రస్ గార్డెనింగ్ అనేది అసలు చేయాలి అనే ఆలోచన ఏంటనేసి అంటే, ఇప్పుడున్న ఆహారాలంతా కూడా కల్తీ ఎక్కువైపోయింది. దానికి మనం ఏం చేయలేము. అసలు ఇది మంచి ఆహారం ఎలా పండించుకోవాలనే ఉద్దేశంలో ఒకప్పుడు నేను అంగన్వాడీ టీచర్గా 22 సంవత్సరాలు వర్క్ చేస్తానండి మా విలేజ్లో. చేసినప్పుడు మాకు ఎక్కువ న్యూట్రిషన్ ప్రోగ్రామ్స్ ఎక్కువగా చేస్తుండేవారు. దానిలో ఆహారాల గురించి ఎక్కువగా మాకు అంటే గర్భిణీలకి, బాలింతలకి ఎలాంటి ఆహారం పెట్టాలి, మనం ఎలాంటి ఆహారం తీసుకున్నప్పుడు నాకు ఎక్కువగా న్యూట్రిషన్ మీద ఎక్కువ అవగాహన ఆ విధంగా నాకు ఐసిడిఎస్ ద్వారాగా వచ్చింది. అప్పుడు మనం ఏం చేయాలి, మనకు ల్యాండ్ ఉండాలి కదా, వ్యవసాయం చేయాలంటే మంచి పోషకాలు ఉన్న ఆహారం పండించుకోవాలంటే అని చాలా సంవత్సరాలు బాధపడ్డాను. తర్వాత తెలిసిందంటే టెర్రస్ గార్డెనింగ్ అనేది ఒకటి ఉంది, చేసుకుంటే మనం మంచి ఆహారం పండించుకోవచ్చు అని తెలిసింది నాకు. అప్పుడు నేను దీని మీద ఎక్కువగా అవగాహన తీసుకొని నేను దీన్ని ఎక్కువగా తెలుసుకొని ఎలా చేయాలి, స్లాబ్ బరువు అవ్వకుండా, ఇల్లు పాడవకుండా, మనకు మంచి ఆహారం మనం అసలు పండించగలమా, డబ్బుల్లోనే అసలు కూరగాయలు వస్తాయా రావా, ఇలాంటి విషయాలన్నీ కూడా నేను తెలుసుకుంటూ అవగాహన వచ్చిన తర్వాత మా ఇంట్లో వాళ్ళని ఒప్పించి నేనైతే ఈ గార్డెన్ స్టార్ట్ చేసుకున్నానండి. స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా ఆకుకూరలతో స్టార్ట్ చేశాను. తర్వాత కూరగాయలు, తర్వాత పళ్ళ మొక్కలు, తర్వాత పూలు, తర్వాత మెడిసినల్ ప్లాంట్స్, ఇలా ఇన్ని పండించవచ్చా అనేసి ఒకటి నేర్చుకుంటూ నేను ఈ రోజుకైతే మా ఇంటికి కావాల్సిన ఆహారాన్ని అంతా కూడా మా గార్డెన్లోనే నేను పండించుకుంటున్నాను. ఆ పండించే విధానం అంతా కూడా చాలా ఈజీగా మన ఇంట్లోనే వేస్ట్ మెటీరియల్తోనండి. అంటే అసలు ఏంటి వేస్ట్ మెటీరియల్ అంటే, ఇంట్లో ఫస్ట్ మనం చేయాలనుకున్నప్పుడు టబ్స్ అవసరం అండి. చిన్న ఇంట్లో పాడైపోయిన బకెట్లు, డబ్బాలు, థర్మాకోల్ బాక్సులు, ప్లాస్టిక్ చాలా ఎక్కువగా వస్తుంది, కూల్ డ్రింక్ బాటిల్స్, ఇలా ప్రతిదీనండి. మట్టి పట్టే ప్లేస్ ఏదైనా కూడా మన ఇంట్లో పాడిన ప్రతి వస్తువును కూడా తీసుకొని
దాన్ని మాత్రం చక్కగా మనం వాటి హోల్స్ పెట్టి మట్టి మిశ్రమాన్ని మంచిగా కలుపుకొని దాన్ని మనం ఆ విధంగా వేస్ట్ మెటీరియల్తో నేను స్టార్ట్ చేశానండి. తర్వాత ఇంకా మంచిగా పెంచాలనుకుని మన ఇంట్లో వేస్ట్ సరిపోయినప్పుడు స్క్రాప్లో తెచ్చానండి. కూలర్ టబ్స్ పాడైపోయిన ఎక్కువ స్క్రాప్లో మనకు ఎక్కువ దొరుకుతాయి, తక్కువ ఖర్చుతో ఉంటుంది అనమాట. వాటిని తీసుకొచ్చిన తర్వాత అలాగే ఎరువులు ఏంటి అన్నప్పుడు మన చుట్టుపక్కల దొరికే మట్టి, పశువుల ఎరువు, అలాగే తర్వాత మన ఇంట్లో ఉన్న కిచెన్ వేస్ట్ అద్భుతం అండి. కిచెన్ వేస్ట్తోని మనం అద్భుతంగా మనం గార్డెనింగ్ చేసుకోవచ్చు. కిచెన్ వేస్ట్, మన తుడిచిన చెత్త, మన గార్డెన్ తుడిచే ఆకులు, ఇవన్నీ కూడా ఒక కంపోస్ట్ మనం చక్కగా తయారు చేసుకోవచ్చు అనమాట. జీరో బడ్జెట్లో ఎటువంటి ఖర్చు లేకుండాను. అలాగే విత్తనాలు కూడా అయితే బోల్డ్ కాస్ట్ కదండి. ఇప్పుడు ఆన్లైన్లో మార్కెట్కి వెళ్ళి కొనాలనుకుంటే విత్తనాలు కూడా మన ఇంట్లో వాడితే ముందు మనం స్టార్ట్ చేయాలన్నమాట. విత్తనాలు ఎలా వస్తాయంటే ఒక మిరపకాయ, ఎండు మిరపకాయలు ఉన్నాయంటే మిరప విత్తనాలు వస్తాయి, టమాటో పిండితే టమాటో విత్తనాలు వస్తాయి, ఆకుకూరలు మెంతులు వేయాలంటే మెంతులు వస్తాయి, అలాగే ఆవాలు, ఇవన్నీ కూడా ఒక సాధనంగా తీసుకోండి. మీలో పనితనం మెరుగుపడిన తర్వాత అప్పుడు ఈ టబ్స్లోని ఈ మన చీప్ మెటీరియల్ ఇవన్నీ మనం చేసేసి ఇంట్లో రూపాయి ఖర్చు లేకుండా మంచి సేంద్రియ ఆహారాన్ని మన ఇంట్లో వాళ్ళు పండించి చూసినప్పుడు మిమ్మల్ని గుర్తిస్తారండి. మీ ఇంట్లో వాళ్ళు గుర్తించి ఇంకప్పుడు నీకేం కావాలి, నీకేం తేవాలి, ఇంకా ఏమైనా కావాలా, అసలు ఎంత కలుషితమైపోయిన ఆహారంలో ఇంత మంచి ఫుడ్ మనం తయారు చేయగలుగుతున్నావు అని అప్పుడు ఇంట్లో వాళ్ళు మనకు ఫుల్గా సపోర్ట్ చేస్తారు. టెర్రస్ మీద ఏమేమి పెంచవచ్చు అనేది నేనేం పెంచాను అంటే ఆకుకూరలు మస్తన్ షూట్ చాలా బాగా చేసుకోవచ్చు, అలా కూరగాయలు కూడా చక్కగా చేసుకోవచ్చు. కొంచెం పళ్ళ మొక్కలు మాత్రం నేనైతే మాత్రం ఎక్కువ రకాలు మనకు నిత్యం వచ్చే పళ్ళ మొక్కలు మాత్రం పెట్టుకుంటున్నాను. అంటే ఎగ్జాంపుల్కి స్వీట్ లెమను, అడుగు మామిడి, ఇవన్నీ ఉన్నాయంటే రెగ్యులర్ వెరైటీస్ అండి. టెర్రస్ మీద తప్పనిసరిగా మనకి ఈల్డింగ్ వచ్చే వెరైటీస్, మునగ, ఇలాంటివన్నీ కూడా మనకు డైలీ ఈల్డింగ్ వచ్చే వెరైటీలు సెలెక్ట్ చేసుకుంటూ ఇంకా ఆరోగ్యానికి ఇంకా మెడిసిన్ లాగా ఏమైనా ఉపయోగపడుతుంది అన్న ఆలోచనలో నేను మెడిసినల్ ప్లాంట్స్ కూడా చాలా గ్రో చేసుకుంటానండి. అవి అయితే మాత్రం మన టెర్రస్ మీద చాలా బాగా చిన్న చిన్న టబ్బుల్లో కూడా లెమన్ గ్రాసు, ఆల్ స్పైసెస్, మల్టీ విటమిన్, ఇలా చాలా ఉన్నాయండి. ఇవన్నీ కూడా నేను చాలా రకాలైనైతే మెడిసినల్ ప్లాంట్స్ కూడా చాలా చక్కగా పెంచుకుంటున్నాను. 3 పూటలకు కావాల్సిన కూరగాయలు, ఆ కూరగాయలనే నేను ఎక్కువ చేస్తూ మిగిలిన ప్లేస్ని ఇంకా మిగతా వాటికి వినియోగించుకుంటూ పెంచుకుంటున్నాను. అలాగే పాలినేషన్కి, ఇంటికి పూజకి కావాల్సిన కొద్దిపాటి పూలు పెంచుకుంటున్నాను. అయితే ఇప్పుడు పెస్ట్ కంట్రోల్ ఎలా చేయాలి, ఎక్కువ మన పురుగులు వచ్చేస్తాయండి, మన కూరగాయలు పండించలేము అనుకుంటారు, కానీ దానికి కూడా ఉంది. మీ గోమూత్రం ఎక్కువగా వాడతానండి. గోమూత్రాన్ని వాటర్లోని డైల్యూట్ చేసి స్ప్రే చేస్తూ ఉంటాము. అసలు స్ప్రేల వరకు కూడా అసలు ఎల్లక్కర లేకుండా ఉంటే మొక్కను బలంగా పెంచితే, దానిలో ఇమ్యూనిటీ మంచిగా ఉంటే అసలు మనకి పెస్ట్లు ఎక్కువ అటాక్ చేయవండి. ఎందుకంటే మనిషి ఆరోగ్యంగా ఇమ్యూనిటీగా ఉండాలంటే ఏ జబ్బు దగ్గరికి రాదు, పక్కన జ్వరం వాడున్నా మనకు రాదు, ఎందుకంటే తట్టుకునే శక్తి మనలో ఉంది కాబట్టి. అలాగే మొక్కలకు కూడా ఇమ్యూనిటీ మంచిగా మనం ఈ కిచెన్ వేస్ట్తో మనం మంచిగా పెంచుకున్నామంటే. అలాగే ద్రావణాలంటే మన బియ్యం కడిగిన నీళ్ళు, పప్పులు కడిగిన నీళ్ళు, ఆ ఇంటి వేస్ట్ మెటీరియల్ అంతా ఒక డ్రమ్ములో పోసాను వచ్చిన బెల్లం మొక్కేస్తే 3 రోజుల నుంచి దానికి 4 గంటలు వాటర్ కలిపి వాటరింగ్ ఇస్తామన్నమాట. ఆ విధంగా జీవామృతము ఇవన్నీ తయారు చేసుకుంటూ మొక్కలకి ఇస్తాము. అలాగే ఇంకా కషాయాలు అనే విషయానికి వచ్చేసరికి గోమూత్రం ఒకటే నేను కషాయంగా వాడతాను. మిగతా ఏంటంటే వేపాకులు మరిగించి ఆ వాటర్ స్ప్రే చేసుకోవచ్చు. 6 సంవత్సరాల నుంచి ఇలాగా పెంచుతూ ఇంకా నా కుటుంబానికి నేను మంచి ఆహారాన్ని పండించుకుంటున్నాను. ఇది తీసుకోవడం వల్ల మంచి ఎక్సర్సైజ్తో పాటు ఆరోగ్యంగా చాలా మంచి ఆహారాన్ని తీసుకుంటున్నాను. దీన్ని ఇంకా ముందుకు ఎలా తీసుకెళ్ళాలి అనే క్రమంలో విజయనగరంలో ఒక గ్రూప్ ఫామ్ చేశానండి, వాట్సాప్ గ్రూపు. మన గ్రూప్లో ఏంటంటే విజయనగరంలో 12 మందితో స్టార్ట్ చేసిన గ్రూపు ఈరోజు 220 మంది వరకు జాయిన్ అయ్యారు. కొత్తగా గార్డెనింగ్ చేస్తున్న వాళ్ళు, ఆల్రెడీ గార్డెనింగ్ చేస్తున్న వాళ్ళు, సీనియర్స్, జూనియర్స్, అలాగే ఇంట్లో ఏదో ఒక మందార మొక్క, సన్నజాజి మొక్క పెంచుకున్న వాళ్ళు, ఈరోజు ఆకుకూరలు పెంచే వాళ్ళు, కూరగాయల నుంచి ఇంటికి కావాల్సిన పళ్ళ మొక్కలు పెంచుకునే వరకు గ్రూప్ను మంచిగా ఒక కుటుంబం లాగా ముందుకు సాగుతున్నామండి. ఈరోజు ఈటీవీ చాలా కార్యక్రమాలు అయితే చేస్తుందండి. ఫస్ట్ ఈ మిద్దె తోటల్ని బయటికి తీసుకొచ్చింది ఈటీవీ వాళ్ళండి. అప్పుడు నాకు అసలు ఎక్కువ అవగాహన వచ్చిందండి. ఎంత ఈజీగా ఎన్ని రకాల కూరగాయలు ఎంత పండించేస్తున్నారు, మనం ఎందుకు చేయకూడదన్న ఉద్దేశంతో నేనైతే మాత్రం చక్కగా చేసుకుంటాను. ఇంట్లో వాళ్ళ సపోర్ట్ అప్పుడు వస్తుందండి. అప్పుడు ఎక్కడ ఏం చెయ్యాలి అంటే ఇంట్లో వాళ్ళు ఇచ్చే డబ్బులతో అవ్వచ్చు, వాళ్ళు ముందుకు వచ్చిన దాన్ని బట్టి మీరు మంచిగా సెటప్ చేసుకోవచ్చు. మన కరోనా టైంలో ఖాళీగా ఉండి సెలవులు చూసుకుంటే మనకి కనిపించిందండి. దీనివల్ల చాలా ఉపయోగాలు కూడా ఉన్నాయి, బాగుంటుంది ఏమో అని ఒక ఐడియా వచ్చింది. అయితే చేస్తే మనకి మొత్తం మీద స్లాబ్ పాడైపోద్దామని కూడా భయపడ్డామండి. ఇది చేయడం వల్ల ఏంటంటే మనకి మంచి ఆనందం, ఆహారం, కెమికల్ లేని ఫుడ్ మనంతలో మనం పండించుకుని చాలా తృప్తిగా ఉంటుంది. అసలు ఆ కూరగాయలు తింటే అసలు టేస్టే ఉండదండి. ఇది మామూలుగా చిన్న ఆకుకూర ఏది వండుకున్నా మంచి టేస్ట్గా ఉంటుందండి. ఇది టేస్ట్ అనిపించిన తర్వాత వాటిని తింటే మనకు అసలు తిన్నట్లు అనిపించదు, బాగోదండి. ఒక చిన్న పువ్వు వచ్చింది అనుకోండి, చిన్న కాయ వచ్చింది అనుకోండి, అది చూసేటప్పుడు మంచి ఆనందం వస్తుంది మనకి. అంటే మన బాడీలో యాక్టివేషన్ పెరుగుతుందండి, మంచి ఆరోగ్యం కూడా దానివల్ల మనకి వర్తిస్తుంది. యాసవికాలం వచ్చిందంటే 2-3 డిగ్రీలు తేడా ఉంటుందండి. మన ఇంట్లో చల్లగా కూడా ఉంటుంది, వేడి తగ్గుతుంది. మనం ఈ టైంపాస్ జింబులకి వెళ్ళకుండా, వాకింగ్కి వెళ్ళకుండా
మనకి ఇక్కడే టైం అయిపోద్దండి. మనం ఒక యోగాలకు వెళ్తాం, అన్నిటికి వెళ్తాం కానండి, దీంట్లో ఉన్న ఆనందం యోగాలో కూడా రాదండి. ఎందుకంటే అది మనం ఏవో ఒక ఆలోచనలు వస్తాయి, కానీ ఇక్కడికి మనం నిలబడ్డాం అనుకోండి ఏ ఆలోచన రాదండి, ఒకే ఆలోచన. ఈ మొక్క బాగుంది, ఈ పువ్వు బాగుంది, దీనికి ఏం చేయాలి, మనం అంతా గతం మర్చిపోతాం ఇందులోకి వచ్చామంటే. అంత సాటిస్ఫాక్షన్ ఉంటుందండి. ఇలాంటివన్నీ ముందుకు తీసుకెళ్ళి మీరు అందరికీ కూడా తెలియజేస్తారని మా కోరిక అండి. తన కుటుంబానికే కాదు అందరికీ ఆరోగ్యం అందాలన్న ఉద్దేశంతో ఆదిలక్ష్మి తోటివారిని ఈ దిశగా ప్రోత్సహిస్తున్నారు. ఇందుకోసం హరిత విజయనగరం పేరుతో వాట్సాప్ బృందాన్ని ఏర్పాటు చేశారు. వారితో ప్రతి 2 నెలలకి సమావేశం ఏర్పాటు చేసి ప్రకృతి వ్యవసాయ విధానాలపై సలహాలు, సూచనలు అందిస్తుంటారు. ఆదిలక్ష్మి మిద్దె సాగు ఎందరో ఔత్సాహికులకు స్ఫూర్తిదాయకం. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. యాసంగి సీజన్ ఆరంభమైంది. మొదటి దఫా యూరియా కోసం రైతులు ఎరువుల దుకాణాల వద్ద బారులు తీరుతున్నారు. మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో తెల్లవారుజాము నుంచే రైతులు యూరియా కోసం బారులు తీరారు. అయితే జిల్లాలో యూరియా కోసం రైతులెవరూ ఆందోళన చెందవద్దని, సరిపడా యూరియా అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామంటూ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. రైతులు పంట అవసరాన్ని బట్టి కాకుండా అధిక మోతాదులో కొనుగోలు చేయడంతోనే ఇబ్బందులు తలెత్తుతున్నాయంటూ చెబుతున్నారు. తెలంగాణలో ఇప్పటికే కొన్ని జిల్లాల్లో అమలవుతున్న ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ మెదక్ జిల్లాలోనూ అందుబాటులోకి వస్తుందని తెలిపారు. మనకి యూరియా కొరత ఎక్కడ కూడా మెదక్ జిల్లాలో రాకుండా ఉండడానికి మరి రాష్ట్ర ప్రభుత్వం, అగ్రికల్చర్ శాఖ, అదేవిధంగా జిల్లా యంత్రాంగం పటిష్ట చర్యలు చేపట్టడం జరిగింది. సో మనకి అక్టోబర్ 2025 నుంచి జనవరి 2026 వరకు మేము అంచనా వేసి సుమారుగా 12,000 మెట్రిక్ టన్నుల యూరియా మెదక్ జిల్లాకు అవసరం ఉంటుందనేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. మరి డిసెంబర్ నాటికి 12,000 మెట్రిక్ టన్నులు అవసరం ఉంటే 12,663 మెట్రిక్ టన్నులు ఆల్రెడీ ఒక 600 మెట్రిక్ టన్నులు ఎక్సెస్గానే మనకు ఆల్రెడీ పంపించినారు. ఇంకా జనవరిలో ఇంకా కూడా మనకి ఎక్సెస్గా రావడం జరుగుతుంది. సో అదేవిధంగా ఇప్పటి వరకు కొనుగోలు కూడా మనం చూసుకున్నట్టయితే సుమారుగా 7,000 వరకు కొనుగోలు జరిగినాయి. ఇంకా సుమారుగా ఈ రోజు వరకు మన జిల్లాలో 5,300 మెట్రిక్ టన్నుల యూరియా మనకు అందుబాటులో ఉంది. మరి ఈరోజు అగ్రికల్చర్ ఆఫీసర్స్ అందరు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఎక్కడెక్కడైతే మనకి యూరియా ఏ సెంటర్లలో అయితే మనకు అవసరం ఉంటుందో సో ముందస్తుగా వాటికి ట్రాన్స్ఫర్ చేయాలి. ఎక్కడ కూడా రైతులకు ఇబ్బంది పడకుండా చూసుకోవాలనేసి అగ్రికల్చర్ శాఖ ఆఫీసర్స్కి అందరికీ కూడా మనము ఇన్స్ట్రక్షన్స్ చేయడం జరిగింది. సో ఈ రోజు వరకు చూసుకుంటే కూడా 5,000 మెట్రిక్ టన్నుల యూరియా మన దగ్గర ఆల్రెడీ అవైలబుల్ ఉంది. కాబట్టి రైతులందరూ కూడా వాళ్ళందరూ కూడా హామీ ఇచ్చడం జరుగుతూ ఉంది ఏంటంటే మీకు సరిపడే యూరియా కంపల్సరీగా మీ అందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడానికి ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా మీకు అందుబాటులో ఉంటుంది. సో ఎవరు కూడా అత్యుత్సాహం పడేసి మొత్తం ఇప్పుడే తీసుకోవాలని చూడాల్సిన అవసరం లేదు. ప్రతి దగ్గర ఎక్కడెక్కడైతే అవసరం ఉందో అన్ని సెంటర్లలో కూడా మేము యూరియా అవైలబుల్గా పెడతాం. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.